ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను అలజడి సృష్టించింది. పలు జిల్లాల్లో వీచిన భీకర గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను వరదలు ముంచెత్తడంతో వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. ముందస్తు చర్యలు తీసుకోవటం వల్లే భారీ నష్టాన్ని నివారించగలిగామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది. ఏపీ వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. మోంతా తుఫాను తీరం దాటినా వరద బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి కొత్తవలస కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ ధ్వంసమైంది. అరకు రైల్వే టన్నెల్, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్ కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని బగలటి నుంచి వరద పోటెత్తడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఇచ్చాపురంలో పాత వంతెన దగ్గర నిర్మించిన శివాలయం నీట మునిగింది. పల్నాడు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నర్సరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరద చేరింది. నర్సరావుపేట స్టేడియం దగ్గర మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చిలకలూరిపేటలో భీకర వర్షానికి ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, భావన ఋషినగర్, రూత్ డైకెమెన్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లాపై మోంతా తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. కోనసీమ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈదురుగాలుల ప్రభావంతో అరటి తోటలు, వరిచేలు నేలకురిగాయి. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య పంటల్ని వాన ముంచెత్తింది. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో వర్ష బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూలిన చెట్లను తొలగిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో మోంతా తుపాను బీభత్సం సృష్టించింది. శ్రీశైలంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడడంతో కాలనీలు జలమయమయ్యాయి. లింగాలగట్టులో మత్స్యకారుల ఇళ్లలోకి వరద చేరింది. పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షానికి శ్రీశైలం పాతాళగంగ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 3 షాపులు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. నంద్యాల జిల్లాలో కుందు నది, మద్దిలేరు, చామకలువ పొంగి పొర్లుతున్నాయి. కుందు నది ఉధృతితో బోయరేవుల వంతెనపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో స్థానికంగా రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను సహాయ చర్యలపై ఏపీ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. చెట్లు, టవర్లు, హోర్డింగ్లు పడిపోయిన ప్రాంతాల్ని డ్రోన్ల ద్వారా గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం రాయలసీమలో వర్షాలు లేవని, ఎగువ నుంచి వచ్చే కృష్ణా వరద ప్రవాహాలతో అక్కడి చెరువులు నింపే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సలహాలు, సూచనలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని, తాము తీసుకున్న చర్యలతో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు భరోసా కలిగిందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాట చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అంతకుముందు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేశారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ వ్యూ చేశారు.